నిఖిల్ వాళ్ళ ఇల్లు ఇదేనండి? అవునండి. మీరు? నిఖిల్ వాళ్ళ అమ్మని. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే అండి. మీతో కొంచెం మాట్లాడాలమ్మా. నాతోనా? నాతో ఏం పనుంటుంది? చెప్పండి, ఏమిటి విషయం? మీ అబ్బాయి గురించి మేడం. వాట్? ఎస్, మీ అబ్బాయి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. బయటపడలేని ఒక పెద్ద ప్రమాదంలో కూరుకుపోతున్నారు. ఆ విషయం మాట్లాడదామనే వచ్చాం. అసలు మీరేం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. అంత పెద్ద తప్పు ఏం చేశాడు? మీరేం కంగారు పడకండి. తనలో ఈ మధ్య మార్పులేమైనా గమనించారా మీరు? అంటే మానసికంగా, వ్యక్తిగతంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మీరు చెప్పింది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. అయినా మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. రోజురోజుకి వాడి ప్రవర్తనలో విపరీతమైన మార్పులొచ్చాయి. నిఖిల్ చాలా మంచోడు. ఈ మధ్యన చెప్పిన మాట అస్సలు వినట్లేదు. చిరాకు, కోపం బాగా ఎక్కువైపోయాయి. ఏమన్నా అంటే నా లైఫ్ నా ఇష్టమని అంటున్నాడు. ఏ విషయాన్ని షేర్ చేయట్లేదు. చాలా రిజర్వ్డ్గా ఉంటున్నాడు. మీరు చెప్పేది బహుశా నిజమేమో అనిపిస్తోంది. నాకు భయంగా ఉంది. అసలేం జరిగింది? మీరేం కంగారు పడకండి అమ్మా. యాక్చువల్గా మీ అబ్బాయి డ్రగ్స్కి బానిసయ్యాడు. తనని ఒక మంచి దారిలో పెడదామని మీతో మాట్లాడడానికి వచ్చాము. అర్జున్, ఒకసారి మేడంకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. సరే మేడం. మీరేం టెన్షన్ పడకండి మేడం. వాస్తవానికి మీ అబ్బాయి పైన కేసు ఫైల్ చేసి జైల్లో వెయ్యాలి. కానీ కేసు ఫైల్ చేయడం మా ఉద్దేశం కాదు మేడం. మీ అబ్బాయి ద్వారా సొసైటీలో ఒక మార్పు తేవాలనుకుంటున్నాం. అందుకే ప్లాన్తో వచ్చాం. కొంచెం సహకరించండి. సొసైటీని చేంజ్ చేద్దాం. ఓకే మేడం, ఉంటాం. వెళ్ళొస్తాం. నమస్తే. అలాగే. రేయ్, లేవో. సార్, నేను ఎక్కడున్నాను? ఏం పేర్రా నీ పేరు? నిఖిల్ సార్ నా పేరు. ఆ? నిఖిల్ సార్. ఎక్కడుంటావురా నువ్వు? ఇక్కడే ఉంటా సార్. ఎప్పటి నుంచి దందా చేస్తున్నావు? ఏం దందా సార్? డ్రగ్స్. నీతో పాటు ఎవరెవరు ఉన్నారు? నాకేం తెలియదు సార్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో? మీరు డ్రగ్స్ వాడడమేనా లేక అమ్మడం కూడా చేస్తుంటారా? సార్, నాకేం తెలియదు సార్. ఇందులో ఎలాంటి సంబంధం లేదు నాకు. సార్, నేను డ్రగ్స్ వాడను సార్. అనుకోకుండా ఫస్ట్ టైం వెళ్ళాను సార్. నేను ఇంతవరకు ఒకసారి కూడా వాడలేదు సార్. నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఎవరికి రా కాకమ్మ కబుర్లు చెప్తున్నావు? నీ వయసు ఎంత? నువ్వు చేసే పనులెంత? సార్, నిజంగా సార్, ఏం తెలియదు సార్. నిజంగా సార్. సార్ శ్రీకాంత్, శ్రీకాంత్,
ఆగాగు, కొంచెం ఆగు. ఎంతమందిని చూసుంటావు అర్జున్? అడ్డంగా దొరికిపోయి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. మత్తులో నుంచి బయటపడడానికి అర్ధగంట పట్టింది, అలవాటు లేదంటున్నాడు. తోడుకలు తీస్తా, నిజం చెప్పు. ఇంకెవరెవరు ఉన్నారు ఈ దందాలో? శ్రీకాంత్ వెయిట్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తన్ని కొంచెం మాట్లాడి, నువ్వు భయపడుతున్నాడు. నువ్వు చెప్పు. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, నన్ను మీరైనా. నిజంగా నాకేం తెలియదు సార్, నమ్మండి సార్ ప్లీజ్ సార్. చూడు నిఖిల్, నువ్వు చిక్కుకుంది చాలా పెద్ద ప్రమాదంలో. ఈ డ్రగ్స్ ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్. చట్ట ప్రకారం ఒకవేళ నీకు శిక్ష పడితే నీ యంగ్ ఏజ్ మొత్తం జైల్లో గడపాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో నిఖిల్. అసలు ఈ డ్రగ్స్ అన్నీ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఇవన్నీ డీటెయిల్స్ చెప్పు. కాస్తో కోస్తో నీకు శిక్ష అయినా తగ్గుతుంది. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నావు, ఇవన్నీ నీకు అవసరమా? నిజంగా నాకేం తెలియదు సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సరే శ్రీకాంత్, ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకో. సార్ ఈ యంగ్స్టర్స్కి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. వాడి లైఫ్ గురించి వాడే ఆలోచించుకోకపోతే మనమేం చేస్తాం? ఆ ఫైల్ తీసుకో, కేసు ఫైల్ చేసి రిమాండ్కి పంపించు. సార్ 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 ప్లీజ్ సార్ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్, కామ్గా ఉండు. ప్లీజ్ సార్. సార్ 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 భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, నాకు ఎవరు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. శ్రీకాంత్, వీడిపైన ఏ కేసులు పెట్టాలో ఒకసారి చెక్ చేయి. ఓకే అర్జున్, డన్. వీళ్ళకి చెప్తే అర్థం కాదు, జైల్లో చిప్పకూడు తింటేనే అర్థమవుతుంది. అర్జున్, ఈ డ్రగ్స్కి సంబంధించి 402, 406 సెక్షన్ల కింద కేసు. సార్ 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 నేను జరిగింది చెప్తాను సార్. చెప్పు. నేను డ్రగ్స్ తీసుకోవడం నిజమే సార్, కానీ ఎవరిస్తారో సరిగ్గా తెలియదు సార్. నాకే కాదు సార్, ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు మనుషులు మారుతూ ఉంటారు సార్, ప్లేసెస్ కూడా మారుతూ ఉంటాయి. నేను మాత్రం క్లాక్ టవర్ దగ్గర ఒకసారి తీసుకున్నాను. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నమ్మండి. ఇంతసేపు ఏం తెలియదని చెప్పావు కదరా, మరి ఇప్పుడేంటి ఇవన్నీ చెప్తున్నావు? వాళ్ళెవరో నీకు తెలుసు, వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పు. మర్యాదగా చెప్పు, లేదంటే ఏం చేయాలో మాకు తెలుసు. నిజంగా నాకేం తెలియదు సార్. ఇదంతా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇదంతా అలవాటైంది సార్. ఈ ఏజ్లో ఏంద్రా డిస్టర్బెన్స్? డాడీ యూఎస్లో ఉంటాడు సార్. అమ్మ ఫ్యూచర్ అని ఆమె కోరికలన్నీ నా మీద రుద్దుతుంది. మధ్యలో ప్రేమించానని ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. సార్ మంచోళ్ళలాగా ఉంటే మా ఫ్రెండ్స్ పాతకాల మనిషిలాగా ఉన్నవేంట్రా అని ఏడిపిస్తారు సార్. అవన్నీ కలిపే ఈ ఆలోచన వచ్చేలాగా చేశారు సార్. ఇవి తీసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండేది సార్ మైండ్. అందుకే వీటి అన్నిటికీ అలవాటు పడిపోయాను సార్. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ ఆ టైంలో డ్రగ్స్ అని నీ దగ్గరికి ఎవరు తీసుకొని వచ్చారు? ఇవన్నీ నీకెవరు అలవాటు చేశారు? అసలు ఇవన్నిట్లోకి నువ్వు ఎలా వచ్చావు? చెప్పరా. నిజం సార్, నాకేం తెలియదు సార్. ఇవన్నీ నా ఫ్రెండ్స్ అలవాటు చేశారు సార్. నాకు నా వీక్నెస్ చూసి డబ్బులు తీసుకొని వాడుకునేవాళ్ళు సార్. ఈ డ్రగ్స్ ఇచ్చే వాళ్ళని నువ్వేమన్నా గుర్తుపడతావా? వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలవా? వాళ్ళు ముఖానికి మాస్క్ వేసుకుని ఉంటారు సార్, ఎప్పుడు మారుతూ ఉంటారు సార్ ఎప్పటికప్పుడు. కానీ ఒకసారి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్లారు సార్ నన్ను. అక్కడ ఒక అతన్ని చూశాను సార్. చూడడానికి స్మార్ట్గా బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. అంతకుమించి వేరే డీటెయిల్స్ ఏం తెలియదు సార్ నాకు. అవునా? ఎక్కడది? ఏ ప్లేస్? అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఏమన్నా గుర్తున్నాయా డీటెయిల్స్? తెలియదు సార్, కానీ ఒక్కడే ఉన్నాడు సార్ నేను చూసినప్పుడు. సార్ 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 ఒకసారి గూగుల్ పేలో డబ్బులు వేసాను సార్. డ్రగ్స్కి అడ్వాన్స్గా వేసాను సార్. ఆ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయా? సార్ నా ఫోన్లో డీటెయిల్స్ ఉన్నాయి సార్. అవే సార్ అతని డీటెయిల్స్.
డీటెయిల్స్ ఓకేనా అర్జున్? ఓకే, క్లియర్. దొరికాడు. అది దొరికాడు.